అందరికీ నమస్కారం. మనకు భారతీయ న్యాయ సంహితలో ఒక పెద్ద మార్పు వచ్చింది. దాన్ని ఎవరు గమనిస్తలేరు. అది ఏంటిదంటే మూవబుల్ ప్రాపర్టీ యొక్క డెఫినేషన్. ఇంతకుముందు ఐపీసీలో అది సెక్షన్ 22లో ఉన్నది, అంటే చరాస్తి. ఇప్పుడు మనకు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 2 క్లాస్ 21లో మార్చబడింది. ఇంతకుముందు 22 ఐపీసీలో కార్పొరియల్ ప్రాపర్టీ అనే పదము దానిలో ఉపయోగించినారు. కానీ ఇప్పుడు మనకు ఈ కార్పొరియల్ అనే వర్డ్ను తీసేసినందుకు ఇన్కార్పొరియల్ కూడా థెఫ్ట్ కింద వస్తాయి. కనుక మనకి ఇప్పుడు చాలా ఈజీ. థెఫ్ట్ యొక్క అఫెన్స్ యొక్క డెఫినేషన్ కూడా మారిపోయింది. మనకు థెఫ్ట్కు పనిష్మెంట్ 303(2) బిఎన్ఎస్, ఇంతకుముందు 379 ఐపీసీ. కనుక ఇప్పుడు థెఫ్ట్ ఆఫ్ డేటా, థెఫ్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ డేటా త్రో కార్డ్ స్కీమింగ్, తర్వాత ఆన్లైన్ థెఫ్ట్ త్రో హ్యాకింగ్ బ్యాంక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్స్, వయలేషన్ ఆఫ్ కాపీ రైట్స్ ఎక్సెట్రా, వీటన్నిటిని కూడా మనం థెఫ్ట్ కింద తీసుకురావచ్చు అనమాట. 303(2), ఇంతకుముందేమో 379 ఐపీసీ. అంతేకాకుండా మనకు ఈ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా యాక్ట్ ఆఫ్ థెఫ్ట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసినారు. ఇండివిజువల్గా చేసినప్పుడేమో 303(2) పెడతాం. ఒకరికంటే ఎక్కువ ఉండి థెఫ్ట్ చేస్తే మనం సెక్షన్ 112 పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తీసుకురావచ్చు. కనుక ఈ మార్పును గమనించ కోరుతున్నాను.